రైల్వే అభ్యర్థులకు ఊహించిన అప్డేట్. ఇక ఆలస్యం లేదు. రైల్వే ఉద్యోగం భారతదేశంలో కోట్లాది మంది యువత కల. ఒకసారి ఉద్యోగం వస్తే జీవితాంతం భద్రత, మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగ హోదా, కుటుంబానికి ఆర్థిక భరోసా. అందుకే ప్రతి రైల్వే నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. అలాంటి అభ్యర్థులకు ఇప్పుడు ఒక కీలక అప్డేట్ వచ్చింది. నెలల తరబడి ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్ డి పరీక్షల షెడ్యూల్ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థుల్లో ఒక్కసారిగా టెన్షన్తో పాటు ఉత్సాహం కూడా పెరిగింది. అసలు పరీక్ష ఎప్పుడు జరగనుంది? అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయి? ఎన్ని పోస్టులున్నాయి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ నోటిఫికేషన్ ఎందుకు అంత ప్రత్యేకం? ఇప్పుడు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఊహించండి, 10వ తరగతి అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం వస్తే ఎంతమంది ఆసక్తి చూపిస్తారు? అందుకే ప్రతిసారి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తుంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మొత్తం 22,195 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది కేవలం ఒక ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రమే కాదు, వేలాది కుటుంబాల భవిష్యత్తును మార్చగల అవకాశం అని చెప్పొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం గ్రూప్ డి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిపిటి పరీక్షలు ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అంటే పరీక్షలకు ఇప్పుడు చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలింది. ఇప్పటి వరకు ఇంకా షెడ్యూల్ రాలేదు. అన్ని రిలాక్స్గా ఉన్న అభ్యర్థులు ఇప్పుడు ఫుల్ ఫోకస్తో ప్రిపరేషన్ ప్రారంభించాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇక్కడ చాలా మంది అభ్యర్థులు ఒక సందేహం ఉంది. 22,000 పోస్టులు అంటే నిజంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీల భర్తీ కోసం నిర్వహిస్తున్న భారీ నియామక ప్రక్రియ. రైల్వే శాఖలో ఉద్యోగం అంటే కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు, అనేక విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. అందుకే ఒక నోటిఫికేషన్కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఎంపికైన అభ్యర్థులను పాయింట్స్ మ్యాన్, ట్రాక్ మెయింటైనర్, అలాగే అసిస్టెంట్ లోక్ షేడ్, అసిస్టెంట్ ఆపరేషన్ వంటి వివిధ హోదాల్లో కూడా నియమించనున్నారు. ఉద్యోగాలు రైల్వే వ్యవస్థలో అత్యంత కీలకమైనవి. రైళ్ల సురక్షిత రాకపోకల నుంచి ట్రాక్ నిర్వహణ వరకు అనేక బాధ్యతలు ఈ ఉద్యోగులకు ఉంటాయి. అందుకే ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కూడా కఠినంగానే ఉంటుంది. ఇప్పుడు అంతర్లో ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం అడ్మిట్ కార్డులు ఎప్పుడు వస్తాయి, పరీక్షా కేంద్రం ఎక్కడ ఉంటుంది అనే విషయాల గురించే. ఆర్ఆర్బీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల కానుంది. అంటే అభ్యర్థి పరీక్ష రాయాల్సిన నగరం ఏదో ముందుగానే తెలుస్తుంది. అలాగే పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది. కాబట్టి అభ్యర్థులు తరచుగా అధికారిక వెబ్సైట్ను చెక్ చేస్తూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. చాలా మంది అభ్యర్థులు రాత పరీక్ష క్లియర్ చేస్తే ఉద్యోగం వచ్చినట్టే అనుకుంటారు. కానీ వాస్తవానికి అసలు ప్రయాణం అక్కడి నుంచే మొదలవుతుంది. సిబిటి పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థుల తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పిఈటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో శారీరక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి కీలక దశలు ఉంటాయి. ఈ అన్ని దశలో విజయవంతంగా నిలిచిన వారికే తుది నియామకం లభిస్తుంది. తెలుగు రాష్ట్ర అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్లో 1012 ఖాళీలు ఉండటం విశేషం. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. రైల్వే ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న వేలాది మంది యువతకు ఇది ఒక పెద్ద అవకాశం అనే చెప్పొచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పరీక్షలో విజయం సాధించాలంటే అభ్యర్థులు ఏం చేయాలి? నిపుణులు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు కొత్త టాపిక్స్ చదవడం కంటే ఇప్పటికే చదివిన అంశాలను రివైజ్ చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ వంటి విభాగాల్లో ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను పరిశీలించడం, మాక్ టెస్టులు రాయటం ద్వారా పరీక్షలో టైం మేనేజ్మెంట్ మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకో విషయం కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ పరీక్షకు హాజరవుతారు. కానీ చివరకు ఉద్యోగాలు దక్కేది కొద్ది మందికే. ఈ పోటీని తట్టుకొని నిలవాలంటే క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ తప్పనిసరి. ప్రతిరోజు కొన్ని గంటలు కేటాయించి ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా చివరి రోజుల్లో ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ప్రిపరేషన్ కొనసాగించడం చాలా ముఖ్యం. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు అభ్యర్థులందరి దృష్టి పరీక్షపైనే ఉంది. కొందరికి ఇది మొదటి ప్రయత్నం కావచ్చు, మరికొందరికి 2వ, 3వ ప్రయత్నం కావచ్చు. కానీ ప్రతి అభ్యర్థి మనసులో ఒకే లక్ష్యం ఉంది. ఈసారి తప్పకుండా రైల్వే ఉద్యోగం సాధించాలి.
అందుకే ఈ పరీక్ష షెడ్యూల్ విడుదల కావడం లక్షలాది మంది యువత జీవితాల్లో కీలక మలుపుగా మారింది. మరి మీరు కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డి పరీక్షకు సిద్ధమవుతున్నారా? మీ ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? రోజుకు ఎన్ని గంటలు చదువుతున్నారు? ఈసారి పోటీని తట్టుకొని ఉద్యోగం సాధించగలమని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే రైల్వే ఉద్యోగాలు, ప్రభుత్వ నోటిఫికేషన్లు, పరీక్షల అప్డేట్స్కు సంబంధించిన తాజా సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. రాబోయే ఆగస్టు పరీక్షలు లక్షలాది మంది యువత భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. మరి ఆ జాబితాలో మీ పేరుంటుందా లేదా అన్నది ఇప్పుడు మీ ప్రిపరేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. విజయమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్.